హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జ్వాలా తోరణోత్సవం కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వచ్చే దానిని జ్వాలా తోరణోత్సవం చేస్తారు. పౌర్ణమి రోజు జ్వాలా తోరణోత్సవానికి సంబంధించి ఒక పురాణ గాథ ఉంది. పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మదించారు. అందుకు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకుని తాడుగాను చేసుకుని సముద్రాన్ని మదించేందుకు పర్వతం సముద్రంలోనికి దించగా అది మునిగిపోయింది. అప్పుడు మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి సాగరంలోకి వెళ్ళి తన మూపుతో పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు. అందులో నుంచి ముందుగా హాలాహలం ఉద్భవించింది. లోక కళ్యాణం నిమిత్తం పరమశివుడు దానిని సేవించాడు. ఆ సమయంలో పార్వతి తన భర్తకు ఏ కీడు కలగకుండా ఈ ఆపద నుంచి బయటపడితే నేను కుటుంబ సమేతంగా చిచ్చుల తోరణం కింద 3 సార్లు అటు ఇటు దూరి వస్తాను అని మొక్కుకుంది. తరువాత శివునికి ఎటువంటి ఆపద కలగకపోవడంతో పార్వతి శివునితో కలిసి జ్వాలా తోరణం కింద 3 సార్లు అటు ఇటు నడిచినట్లు ఈరోజు కార్తీక పురాణం కావడం వలన ఈరోజు జ్వాలా తోరణోత్సవం ఆచారమైందని పురాణ గాథ. దేవాలయాలలో అటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభం పాతి వాటి మధ్యలో అడ్డంగా ఒక కర్ర కట్టి ఆ కర్రలకు గడ్డి చుడతారు. తరువాత ఆ గడ్డిని నిప్పు అంటిస్తారు. ఆ జ్వాలాతోరణం కింద అటు ఇటు దంపతులు 3 సార్లు తిరుగుతారు. ఇలా చేస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని పురాణ ప్రవచనం. ఇదే రోజున పరమశివుడు త్రిపురాసురుల్ని సంహరించాడు. కార్తీక బహుళ ఏకాదశి రమా ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున పెసరపిండితో చేసిన లడ్డు బెల్లం దానం చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ ద్వాదశి దూడతో కలిపి ఆవును పూజించాలి. అంతేగాక ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇహపరంలో సౌఖ్యాలు నశించి సౌఖ్యాలు కలుగుతాయి. కార్తీక బహుళ త్రయోదశి రోజున యమధర్మరాజుకు తర్పణం వదలాలి. కార్తీక అమావాస్య గీతా జయంతిగా చెప్పబడుతుంది. మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడకు ఈ రోజునే గీతోపదేశం చేశాడు. విశిష్ట ఫలదాయకం. వన సమారాధన అంటే ఏమిటి? కార్తీక మాసంలో వన సమారాధన జాతి సమైక్యతకు ప్రత్యేక బీనత్వంలో ఏకత్వాన్ని చూపే కార్తీక వనభోజనాలనే నిదర్శనం. చాలా పవిత్రమైన ఈ వనభోజనం చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. వన సమారాధనలో ఉసిరికాయల రథం చేసి నూనె పోసి పత్తి వేసి దీపాలు వెలిగించి ఉసురుకు చెట్టు కింద ఉంచుతారు. అలాగే ఉసురు చెట్టు కింద భోజనం చేసేటప్పుడు నీ చల్లని చెట్టు కింద నాకు నీళ్లను ప్రసాదించు స్వామి అని శ్రీ మహావిష్ణువు తలుసుకొని ఉసురు చెట్టు కింద భోజనం చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. అంతేకాక శాలిగ్రామమును ఉసురు చెట్టు కింద మొదట్లో ఉంచి పూజించాలి. ఇలా చేస్తే యమధర్మరాజు వారి వంక కన్నెత్తి కూడా చూడరని ప్రీతెద్ది. దీపదానాలు. సర్వపాపహరం దీపం సర్వసపస్థితం దేవదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మను అని దీపదానాలు చేయాలి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన సర్వ సుఖాలు లభిస్తాయి. శాంతి సౌభాగ్యములతో వర్ధిల్లుస్తారు. మట్టి ప్రమిదలతో కానీ గోధుమ పిండి ప్రమిదలతో కానీ వరిపిండి ప్రమిదలతో కానీ చేసుకొని ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. జ్వాలా తోరణోత్సవం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరిపేదానిని జ్వాలా తోరణోత్సవం